చూస్తే మాజీ సీఎం కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు చేసిన సంతకాల తెలంగాణ నీటి హక్కులకు శాపంగా మారని సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్ర జలాల విషయంలో ఏమాత్రం రాజ్యపడే ప్రసక్తి లేదని అన్నారు. తెలంగాణ హక్కుల సాధన కోసం రాజకీయంగా, సాంకేతికంగా, న్యాయపరంగా పోరాటం కొనసాగిస్తామని సీఎం స్పష్టం చేశారు. ఇక రాష్ట్ర ప్రయోజనాల లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని, నీటి హక్కుల పరిరక్షణలో వెనుకడుగు వేసేది లేదని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. దాదాపుగా 9.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 5 సంవత్సరాలు కేసీఆర్ గారు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా, అంతకంటే ముందు 5 సంవత్సరాలు హరీష్ రావు గారు సాగునీటి పారుదల మంత్రిగా శాఖలు నిర్వహించారు. అంటే 9.5 సంవత్సరాలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో హరీష్ రావు గారు, చంద్రశేఖర్ రావు గారే ఈ శాఖలు నిర్వహించడం జరిగింది. చాలా మంది ఆ పార్టీలో ప్రభుత్వంలో అనుభవజ్ఞులు ఉన్న ఈ శాఖ మాత్రం వారి దగ్గరనే ఉంది. వారు తెలంగాణ ప్రజల హక్కులను కాపాడతారు. తెలంగాణ ప్రజల యొక్క నీళ్లను వాళ్ళు మన ప్రాంతంలో ఉండే భూములకు తరలిస్తారనేదే వాళ్ళని నమ్మిన వాళ్ళందరి యొక్క విశ్వాసం. ఆ విశ్వాసాన్ని వమ్ము చేస్తూ నిర్లక్ష్యమో లేకపోతే అహంకారమో తెలియదు, వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు తెలంగాణకు ఒక గుదిబండగా, మరణ శాసనంగా తయారైనవి. ఇప్పుడు సింపుల్గా సముద్రంలోకి వెళ్తూనే మేము తీసుకెళ్తున్నాం. చంద్రశేఖరరావు గారు 2016 నుంచి 2023 వరకు మాకు సంపూర్ణంగా సహకరించిండు. మా ఎడారిగా మారిన రాయలసీమను రతనాల సీమ చేస్తా అన్నాడు. కేవలము రాగి సంకటి, రొయ్యల పులుసుకే మాకు ఇంత అవకాశం ఇచ్చిండు చంద్రశేఖరరావు గారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి ఎందుకు అడ్డం పడుతున్నారు అని ఇప్పుడు వాళ్ళ బాధ. ఉత్తమ్ కుమార్ రెడ్డికి, రేవంత్ రెడ్డికి రొయ్యల పులుసు కానీ రాగి సంకటితో పని లేదు. తెలంగాణ ప్రజల యొక్క హక్కులతోనే మాకు సంబంధం. వ్యక్తులు ఎవరికైనా పరిచయం ఉండవచ్చు. వ్యక్తులు పరిచయం ఉన్నంత మాత్రాన రాష్ట్ర రైతాంగం యొక్క హక్కులను తాకట్టు పెడతామా? ఈ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే తాపత్రయం ఉన్నది కాంగ్రెస్ పార్టీకి. ఆ కాంగ్రెస్ పార్టీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఉంది. మేము అహంకారంతోనో నిర్లక్ష్యంతోనో గొప్పల కోసం వ్యవహరించదలుచుకోలేదు. నేను సాంకేతికంగా అంశాలను ప్రభుత్వాల ముందు, రాజకీయపరమైన విధానంతో ప్రజల ముందుకు, న్యాయపరమైన విధానాలతోని ఎక్కడ కొట్లాడాలనో అక్కడ కొట్లాడతాము. మేము ఆ ప్రాజెక్టులకు లోన్లు తెచ్చుకుంటాం, నిధులు తెచ్చుకుంటాం, మేము ప్రాజెక్టులు కట్టుకుంటాం. దాంతో మా పని సులువు అవుతుంది. మీరు వాటికి వచ్చినప్పుడు కృష్ణా బేసిన్లో ఉండే ప్రాజెక్టులకు అభ్యంతరాలు పెడుతున్నారు, గోదావరి బేసిన్లో ఉండే ప్రాజెక్టులకు అభ్యంతరాలు పెడుతున్నారు. నికర జలాల కేటాయింపులు ఉన్న తెలంగాణ రాష్ట్రానికి మీరు అభ్యంతరాలు పెట్టుకుంటూ, వరద జలాల కోసం, మూడో పంట కోసం మీరు తాపత్రయపడుతున్నారు. మొదటి పంటకే మాకు లేవు, మా తాగునీళ్ళకే మాకు సమస్య ఉన్నది. మీరు కూడా ముందుకు వచ్చి సహకరించాలి కదా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు. ఈ సమస్యలు ఒకవైపున పరిష్కారం కావు, ఒకవైపు నిర్ణయాలతో ఇది ముందుకు పోదు. ఇరువైపులో చర్చించుకోవాలి. చర్చల ద్వారానే పరిష్కారం వస్తుంది. ఇది వ్యూహాత్మకమైన రాజకీయ ఎత్తుగడ. అంతరించిపోతున్న బీఆర్ఎస్ను పునరుజ్జీవింపజేసుకోవడానికి చేస్తున్న ఒక ప్రయత్నము. దింపుడు గల్లం ఆశ అంటారు కదా, ఈరోజు దింపుడు గల్లం ఆశతోటి నదీ జలాలను అడ్డం పెట్టుకొని దీన్ని వివాదాన్ని సృష్టించి మన మీద బురద జల్లి మనల్ని దోషులుగా నిలబెట్టి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నారు. మన నీటి కేటాయింపులను, హక్కులను సాధించుకోవాలంటే మనం కేంద్ర ప్రభుత్వం మీద నిరంతరం ఒత్తిడి చేయాలి, నిలదీయాలి. ఇదే మన ఎజెండా. బీఆర్ఎస్ సచ్చిన పాము, దాని గురించి మీరేం సమయం వృధా చేసుకోకండి. కానీ బీజేపీ మన నీటి కేటాయింపుల మీద 11 సంవత్సరాల నుంచి ఏ నిర్లక్ష్యం వహించిందో, ఏ సహాయ నిరాకరణ చేసిందో, ఈ రోజు కూడా అదే విధానంతో ముందుకు పోతున్నారు. మన ఫోకస్ అంతా కూడా కేంద్ర ప్రభుత్వం మీద, బీజేపీ మీద పెట్టాలి. దానికి ప్రధాన పాత్ర పోషిస్తున్నారు కిషన్ రెడ్డి గారు. కిషన్ రెడ్డి గారు మాట్లాడే ప్రతి మాట కేటీఆర్ ఆఫీస్ నుంచి వచ్చే ప్రెస్ నోటే కిషన్ రెడ్డి గారు మాట్లాడుతుంటారు. నేను ఇది అధికారికంగా ఆరోపణ చేస్తున్న కిషన్ రెడ్డి గారి మీద. ముఖ్యమంత్రిగా నేను వారి ఇంటికి వెళ్ళి కలిసి వచ్చిన. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కలిసినారు, కోమటిరెడ్డి గారు కలిసినారు. తెలంగాణ రాష్ట్ర సమస్యల మీద, అనుమతుల మీద ఏ ఒక్క రోజు కూడా మమ్మల్ని ఏ మంత్రి దగ్గరికి తీసుకెళ్ళలే.
కలిసినప్పుడు ఇచ్చిన కాగితం తీసుకుంటాడు, మేము లేనప్పుడు పోయి మంత్రులతో మాట్లాడొస్తాడు. సేమ్ జలశక్తి మినిస్టర్తో కూడా మేము వెళ్తున్నాం అంటే ముందు రోజు సాయంత్రం ఇక్కడ హైదరాబాద్లో మీటింగ్ పిలిచినాము, ఆల్ ఎంపీస్ మీటింగ్. లేదు నాకు ఢిల్లీలో మీటింగ్లు ఉన్నాయి అన్నాడు. సరే మంచిది, రేపు మేము ఢిల్లీకి వచ్చిన మంత్రిని కలవడానికి మాతానికి రాండి అంటే ఆ ముందు రోజే సాయంత్రం పోయి మంత్రి గారికి ఏం చెప్పిండో. సీక్రెట్ ఎందుకు కిషన్ రెడ్డి గారు? నువ్వు నిజంగా ప్రజల పక్షాన్ని తెలంగాణ పక్షాన్ని చెప్పేది ఉంటే మేము వచ్చేటప్పటికి నువ్వు అక్కడ మంత్రి దగ్గర కూర్చుంటే నువ్వు కూడా కేంద్ర మంత్రివే కదా, నీకు కూడా విజ్ఞప్తి చేస్తాం కదా, మా ఆవేదన ఏందో మీకు కూడా చెప్తాం కదా.